Minister Payyavula Keshav comments on Telangana CM Revanth Reddy. మీకు క్లియర్గా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి మాకు కానీ ఈ గవర్నమెంట్కి కానీ సంబంధం లేదు. బికాస్ ఫ్యాక్ట్స్ మీ ముందు కళ్ళ ముందు క్లియర్గా పెట్టాం. అది కాదు సరే, మా మీద పడలా. నేను అన్నది అది కాదు, మీరు ఆయన అడగండి పోయి. నేను ఇవాళ మీ ముందు ఒక్క నిమిషం, మీరు అక్కడ ప్రశ్న ఎందుకు ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఆపేది ఏంది అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఎవరికన్నా కానీ మీరు అడిగేవాళ్ళు ఆగిపోయిన ప్రశ్న ఆపేది ఏంది అనే బేసిక్ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాలేదు మీకు? హరీష్ రావు చెప్పాడు కదా, రొమ్ము దించుకుని స్లైడ్లు వేసి ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఆపాం ఇదిగో మా ఇది అని. హరీష్ రావు కాదు, వెన్ ద ఫ్యాక్ట్స్ ఆర్ క్లియర్ విజిబుల్ రైటింగ్ ఆన్ ది వాల్ ఉంటే నేను స్పష్టంగా చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు ఆయన సమాధానం చెప్పాలి. ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఆపామని ఆయన అడిగితే మీరెందుకు ప్రశ్నించలేకపోయారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరు స్క్రిప్ట్ రాసేయండి. మరి నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని మా మంత్రి కోరాడు. ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్ టు టేక్ ది డిబేట్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా చెప్తున్నా, రండి. రాయలసీమ ప్రాజెక్ట్ అంటాడు, ప్రతిపక్ష హోదా అంటాడు, నోటి కావాలంటాడు, మళ్ళీ రా. ఏమని మర్చిపోయా, అప్పుల గురించి మాట్లాడాడు ఆయన. సారీ, నన్ను గుర్తు చేశారు. గుర్తు చేశారు అంటే ఎందుకంటే ముగ్గురు ఉన్నాం కదా, టైం షేరింగ్ అని పెట్టాం. ఆయన 2-3 సార్లు అప్పుల గురించి ఏదో చెప్పాడు. అది కూడా సేమ్ ఇంతే, ఏదో 3 లక్షల కోట్లు చేశారు, 4 లక్షల కోట్లు చేశారు. అయ్యా 4 లక్షల కోట్లు అప్పిస్తే నిజంగా సంతోషంగా చేస్తాయి. ఈరోజు నేను 4 లక్షల కోట్లు నాకు ఇప్పుడు అప్పు తీసుకునే కెపాసిటీ, క్రెడిబిలిటీ నువ్వు మిగిలిచ్చిపోయి ఉండి ఈ రాష్ట్రానికి 4 లక్షలు తీసుకునే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా తీస్తా. ఎందుకు అనంటే ఎవ్రీ రూపీ ప్రజల కోసమే ఖర్చు పెడతాం. మీలాగా ఎక్కడ చెప్పాను కదా, 900 కోట్లు ఎక్కడికి పోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి. ఇది ఒక ఎగ్జాంపుల్. మేము చేసిన ప్రతి రూపాయి అప్పుకి కూడా ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కోసమే చేసామని చెప్పినట్టు 3 లక్షలు 4 లక్షలు ఏమి చేయాలి. వితిన్ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఎవ్రీ క్వార్టర్కి ఎంత వస్తుందో అంతే చేయగలం, దానికి మించి చేయడానికి లేదు. ఆ కొత్త మార్గాలు ఏమన్నా ఉంటే డెఫినెట్గా దీని మీద ఇంకా తొందరలోనే బడ్జెట్ కూడా వస్తుంది. కాబట్టి వెరీ డీటెయిల్డ్, నా దగ్గర పెద్ద డీటెయిల్ నోటే అప్పుల మీద మా వాళ్ళు ఇచ్చారు ఏంటి అని. బట్ ఐ థింక్ టూ మచ్ మెటీరియల్ ఈరోజు అవుతుంది. సపరేట్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఒక రూపాయిని అదనంగా చట్ట విరుద్ధంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. టోటల్ ఇప్పటిదాకా స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటిది 79,227 crores మనం తీసుకున్నటువంటిది. సో ఇదే ఒక సపరేట్ సబ్జెక్ట్ అవుతుంది. తొందరలోనే దీని మీద ఇంకా డీటెయిల్గా మీకు ఇస్తాను. గవర్నమెంట్ నన్ను అట్లా కాదు, నేను అన్నది సడన్గా ఒక ఇష్యూ వచ్చింది, బ్లోఅవుట్ జరిగింది. బ్లోఅవుట్ క్యాప్ వేస్తారా లేదా ఈరోజు ప్రశ్నించి చూసుకుంటాం. కానీ ఈ బ్లోఅవుట్ వల్ల మీరు ప్రాజెక్టులు పెడతారా, బ్లోఅవుట్ మంచిదా చెడ్డదా, దోస్ ఆర్ ఆల్ సెకండరీ ఇన్ఫర్మేషన్. అట్ అప్రాపరియేట్ టైం వాటి గురించి మనం ఆన్సర్ ఇస్తాం. ఇవాళ ఏంటి క్రైసిస్? జగన్మోహన్ రెడ్డి గారు బట్ట కలిసి ముఖాన్ని వేసాడు. ముందు దాన్ని చెప్పాలి కదా. అది చెప్పకుండా ఇంకా ఇష్యూని డైవర్ట్ చేసే దానిలోకి మేము ఎందుకు పోతాం? మా మీద చెప్పినటువంటి దానికి టోటల్ పిక్చర్ ప్రజల ముందు పెట్టాం. రాయలసీమ లిఫ్ట్ పేరుతో జరిగింది ఏంది అనేటువంటిది ప్రజల ముందు పెట్టాం. ఫ్యూచర్ ఏంటి, రాయలసీమ ప్రాజెక్టులో మేమేం చేస్తున్నాం, ఎట్లా తీసుకెళ్తున్నాం, వీ హ్యావ్ ఎ ప్లాన్. వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ కట్ లేడౌట్ ప్లాన్. మీరు అప్పుడప్పుడు చిన్నగా మీకు సెక్రటరియట్లో చాలామంది తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మీకు తెలుసు. స్పెసిఫిక్గా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల మీద ఏం చేస్తున్నాం, రాయలసీమ ప్రాజెక్టుల మీద ఏం చేస్తున్నాం, మిగిలినవి ఏం చేస్తున్నాం మీకు ఐడియా ఉంది. సో దట్ ఈజ్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇవాళ నేనేం మాట్లాడినా మళ్ళీ ఇష్యూ ఇంకో రకంగా డైవర్ట్ అవుతుంది. సో వాస్తవాలు ఏంటి అనేటువంటిది ప్రజల ముందుకు పెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే చేశాం. అక్రమాలు కాదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఆ గవర్నమెంట్లో జరిగినవన్నీ డైవర్షన్సే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో నువ్వు డబ్బులు తీసుకొచ్చావు, 900 కోట్లు తీసుకొచ్చావు. మేము 1200 కోట్లతో పట్టిసీమని కట్టాం, 15 సంవత్సరాలుగా బెనిఫిట్ తీస్తున్నాం. నువ్వు 900 కోట్లు పెట్టి రాయలసీమ లిఫ్ట్లో మీరు రండి. నిజంగా నా దగ్గర ఆ పాత ఫోన్లో ఉన్న వీడియోలు నేను ప్రతి దగ్గర స్పాట్కి వెళ్ళి తిరిగి చూసొచ్చి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను పోయాను. అక్కడ రాయలసీమలో 900 కోట్ల పని మీకు కనపడిందా? మీరు వెళ్ళి చూడండి.
డైవర్షన్ చేశారు, డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఇంటెండెడ్ పర్పస్కి కాకుండా ఇంకో పర్పస్కి వాడేశాడు. అది వెల్ స్పెంటా ఇల్ స్పెంటా అనేది ఇట్స్ అ డిబేటబుల్ ఇష్యూ. మనసులో మాటలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. సజ్జల గారేమో అమరావతి పట్ల మాకేం లేదని చెప్తాడు, దానికి స్క్రిప్ట్ లేదు కాబట్టి ఇక్కడ మనసులో మాటలు బయటకు వచ్చాయి.